అందరికీ నమస్కారాలు. బ్రహ్మశ్రీ పత్రిజీ గారి పితామహ పత్రిజీ గారికి పాదాభి నమస్కారాలు. ఈసారి ధ్యాన మహాచక్రం చాలా డిసిప్లిన్గా సింపుల్గా హై పిచ్లో జరిగింది. అంటే క్రమశిక్షణ ఎక్కువగా అంటే అయితే స్టేజ్ లేకుండా చాలా బాగా జరిగింది. అదేవిధంగా ఉదయం 4 o'clock ఈసారి చాలా ఎక్కువ మెంబర్స్ అటెండ్ చేశారు. ఉదయం వార్మప్ చేయించడం, దాంతోపాటు స్లాబ్ నుంచి వచ్చేసి ధ్యానం, సంగీతంలో అఖండ ధ్యానం బాగా చేసాం. చాలా ఎంజాయ్ చేశారు అందరూ. ముఖ్యంగా కడతాల్లో నేను ఎక్కువ ఫుడ్లో ఎంజాయ్మెంట్ చేశాను, ఫుల్ ఎంజాయ్ చేశాను. అంత బాగా సంవత్సరం మొత్తం మీద అప్పుడు అంత తినను అక్కడ తినేసాం మనం. నిజమా కాదా? అవద్దు మనకి, కానీ అందరూ అక్కడ బాగా తినేస్తాం. ఆ ఎనర్జీ ఫుడ్, అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ అందరూ ఫేస్ లో ఆత్మసాక్షిగా చెప్తున్నాం. అక్కడ తిన్నది ఎప్పుడు తినేది ఆ వేడి వేడి విరాళాచారు విరాళాచారు ఎంత ఎంజాయ్ చేస్తాం. కనుక ఇంత మంచి ధ్యాన స్థితిలో ఉండడం చాలా లక్కీ. మనం అందరినీ మహాయోగంగా తయారు చేశాడు పత్రిజీ గారు. సింపుల్ గా ఈ యొక్క సత్యాన్ని ప్రపంచం మొత్తం ఇంకా చదవాల్సిన అవసరం ఉంది. చాటేద్దాం. ఈరోజు మరి ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు మన యొక్క చేసే కార్యక్రమాలని, అందరినీ ఇక్కడ రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే ఈరోజు మనకు స్టేట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ పతంజలి యోగ జనరల్ సెక్రటరీ నందన్ గుబాకర్ గారు వచ్చారు ఇక్కడ. అదే మొత్తం విషయం చెప్పారు ఇక్కడ జరిగే కార్యక్రమాలు. చాలా హ్యాపీగా ఫీల్ అయినారు, వచ్చారు. నిరంతరం మనము 10 మంది మార్చడం కోసం ఎంతైనా చేయాలి. కనుక ప్రేమ మాస్టర్ ఆగాడు, ఎవరు ఆగారు, సత్యం తెలుసుకున్నందుకు ఆగారు, అందరికీ చెప్తారు. ఇందాక ఆగలేదు సార్, ఆగడు సినిమాలో ఆగడంటే ఇందాక ఆగుతలేడు, అట్లా ఆగడు అనమాట. అది ఒరిజినాలిటీ తెలిసిపోయిన తర్వాత, అంత మూలం తెలిసిపోయిన తర్వాత ఎవరు ఆగరు. ఇది పెద్ద ఎత్తున ప్రచారం చేద్దాం. ఎక్కడ ఉన్నా, ఇక్కడ ఏ ప్రోగ్రామ్స్ జరిగినా అక్కడ మనం ఉండాలి. ముఖ్యంగా శాకాహార జగత్ అయిపోవాలి, దానికోసం చేద్దాం. ఎక్కడ ఉన్నా సరే ఆ ఏరియా మొత్తం మార్చేద్దాం, పవిత్రంగా చేద్దాం. ఆ యొక్క లక్ష్యంతో ఉంటే చాలు. ప్రతి ప్రోగ్రామ్స్ కి అందరికి కొత్త వాళ్ళని తీసుకురావాలని నా యొక్క అభిప్రాయం. కొత్త కొత్తలు తీసుకొస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి, అందరికీ ప్రచారం చేస్తారు. కొత్త వాళ్ళని తీసుకోవడానికి ట్రై చేయాలి. అదే యొక్క నా యొక్క కోరిక. ధ్యానవాచకం అద్భుతం. పైలట్ బాబా అద్భుతం. పైలట్ బాబా ఎన్ని మాట్లాడడం ఎలా ఉండిపోయాడు స్వామీజీ అంటే అంత ఆయన తెలిసిపోయింది అన్నమాట. మొత్తం మూలం తెలుసుకున్నాడు. కళ్ళు చూస్తే అలానే ఉన్నాడు, సిడి సేవలాగా కనిపిస్తున్నాడు. అంత స్థితిలో ఉన్నారు. అలాంటి యోగులు గుర్తించి అర్థాలు వస్తున్నారంటే ఎంత లక్కీ. ప్రపంచ యోగులందరూ అర్థాలు వస్తున్నారు. ఇంకా రావాలని ఎంతో ఉంది, వాళ్ళందరికీ ఉంది, వస్తారు కూడా. అందరూ ప్రపంచం మొత్తం అక్కడికి వస్తుంది. ప్రతి ధ్యానవాచకం ఒక ధ్యాన చక్రం ఒక అద్భుతంగా ఉంటుంది. ఈసారి అక్కడ ఉండే ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంది, ఇంకా అద్భుతంగా ఉంది అనమాట. శైలికి ఎక్కడెక్కడ షాపింగ్ సిస్టమ్ కానీ, స్టేజ్ పైన కానీ ఒక సిస్టమేటిక్ నడిచింది. చాలా హ్యాపీగా ఉంది ధ్యానవాచకం. అదేవిధంగా రోజు PMC ఛానల్ బాగా అద్భుతంగా జరుగుతుంది. పొద్దున యోగతో ప్రారంభం అవుతుంది కనుక ఆయన లైఫ్ లో నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు స్వామీజీ. ఉదయం లేపే కార్యక్రమం అది ఇలాగే నిరంతరం లేపడానికి మాత్రమే యోగా. ఇంకొక 80 సంవత్సరాలు. ఓకే స్వామీజీ. ఆత్మ జ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో PMC ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.